ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కూటమి 2 సంవత్సరాలు పూర్తవుతుంది కదా. అవునండి. పిఠాపురం నియోజకవర్గం ఏమైనా అభివృద్ధి చెందిందండి? చేస్తూ ఉన్నారండి, అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఏమేమి జరుగుతున్నాయి అసలు? రోడ్లు వేసారండి, మొత్తం మండలం అంతా రోడ్లు వేసారు. మండలం రోడ్లు అయిపోయాయండి. ఏ మండలం? పిఠాపురం మండలం, కొత్తపల్లి మండలం, అది గొల్లపల్లి మండలం మొత్తం రోడ్లు అయిపోయింది. పల్లెటూర్లు కానీ ఇది కానీ తార్ రోడ్లు, సిమెంట్ రోడ్లు అయిపోయాయి. తర్వాత మళ్ళీ బ్రిడ్జికి మళ్ళీ చూస్తున్నారండి, ఓవర్ బ్రిడ్జికి. ఆ తర్వాత రైల్ స్టేషన్ ఒకటి కూడా పాస్ అయిందండి, దాన్ని కూడా చూస్తున్నారు. తర్వాత పశువుల సంత ఉందండి పిఠాపురం చివరిలో, ఆ సంత కూడా ఎవరు చేయించలేదండి. మహారాజు గారు చేయించారు అప్పుడు, ఒకప్పుడు అట వదిలేసారు. షెడ్లు అడిపోయింది, పశువుల తంటలకి షెడ్లు వేసేసి బోర్లు కొట్టించారండి. ఆ తర్వాత పిఠాపురంలో హాస్పిటల్ పని వర్క్ పడేసారండి. ఇలాంటివన్నీ చాలా మట్టుకి అయిపోతున్నాయండి. మళ్ళీ వాటర్ అండి, మండలానికి వాటర్ పైప్ లైన్లు వేసేసారండి, పెద్ద లైన్ వేసేసారు. అది కూడా అయ్యో ఒకటి జరుగుతున్నాయండి, ఏమి ఆగలేదు. అది పిఠాపురం నియోజకవర్గం వరం గారి టైంలో బాగా డెవలప్ అయిందా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టైంలో బాగా డెవలప్ అవుతుందండి? ఇప్పుడే బాగా అవుతుంది. అప్పటికన్నా ఇప్పుడే బాగా అవుతుంది. మేము తీసేనా కీలేదు, సమస్య లేదు. అది ఇప్పుడు టీడీపీని పిఠాపురం నియోజకవర్గం నుంచి వరం గారిని తప్పించారు కదా. అవునండి. జనాలు అసలు ఏమనుకుంటున్నారు? అది వాళ్ళు గొడవలు వచ్చి వీళ్ళు కొంచెం గొడవల్లో పడ్డారు అన్నట్టుగా తెలిసిందండి. దాని గురించి వాళ్ళు అన్నామే పడుతున్నారు, ఇంకా పడతా ఉన్నారు ప్రస్తుతానికి. మరి అది ఎలాగనేది నాకు ఊరికే తెలియదండి. అది వరం గారు టీడీపీలోనే ఉంటారంటారా? అదే చెప్పలేమండి. అయితే అయినా కూడా మంచివాడే, మంచి పనులే పెద్దలకి ఆయన చేసేవాడు. కానీ ఇంతవరకు ఎవరు చేయలేదండి. ఈ జనసేన వచ్చిన తర్వాత వర్క్ బాగా అవుతుందండి. అది ఇప్పుడు 2029లో వర్మ గారు సపోర్ట్ లేకుండా పవన్ కళ్యాణ్ గారు నెగ్గే అవకాశం ఉందంటారా? అది ఇంకా చెప్పలేము అబ్బాయ్యారు. దానివల్ల ఇంకా సంవత్సరం ఈ 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఒక సంవత్సరం ఉన్న తర్వాత కానీ తెలియదండి. అంటే వర్మ గారు నా వల్లే గెలిచారు అంటున్నారు కదా. అవునండి. ఇప్పుడు వర్మ గారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నుంచి తొలగించారు కదా. తొలగించారండి. వర్మ గారు లేకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నెగ్గే అవకాశం ఉంటుందంటారా? అదే ఈ 2 సంవత్సరాలు పోవాలండి. ఇప్పుడు ఏం చెప్పలేమండి. అభివృద్ధి అయితే బాగానే అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ కూడా ఏమి కాలువలు, వాటర్ గురించి అన్నీ కూడా జరుగుతున్నాయండి. అది మాత్రం ఆగలేదు. వర్క్ జరుగుతుంది, ఇంకా జరుగుతున్నాయండి. మరి పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటున్నారంటారా? ఆయన అందుబాటులో ఉన్నాడికి ఆయన సీఎం కదండి, రెండో సీఎం కదా. సాయంకాలం కల్లా మెసేజ్ వెళ్ళిపోతుంటాయండి ఇక్కడ ఏం జరిగిందండి. సాయంకాలం పొద్దున్న నుండి ఇక్కడ నుంచి ఏం జరిగింది మెసేజ్ వెళ్ళిపోతుంటాయండి. ఆయనకి ఏమైనా తేడా వస్తే మళ్ళీ ఆయన ఇన్ఛార్జి ఉంటారు కదండి, వాళ్ళతో చెప్పుకుంటారు. ఆయన రావాలంటే కష్టం కదండి, అది కూడా మనం ఆలోచించాలి. అది ఎమ్మెల్యే అయితే మరి వస్తా పోతా ఉండేవాడు. మరి మంత్రి మళ్ళీ ఇప్పుడు సెక్రటరీ ఎవరు ఉండాలి. అది మనకే నష్టం. ఎవరికండి? మన పేదలకు మరి డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు కదండి. అదండి. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా? అభివృద్ధి కనిపిస్తుంది అంటే వైసీపీ ప్రభుత్వంలో కన్నా కొంచెం బాగానే ఉందండి. ఇప్పుడు కొంచెం అభివృద్ధి చేస్తున్నారండి. కానీ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ రోడ్లు వేసారండి. ఈ కొత్తపల్లి మండలంలో ఈ యొక్క మంచినీటి పైప్ లైన్ కొరకు పెద్ద పైపు ఒకటి సూరప్ప చెరువుకి తీసుకెళ్ళడం జరిగిందండి. ఆ తీసుకెళ్ళడం జరగడం వల్ల సైడు రోడ్డు కట్ చేసి పైప్ లైన్ వేసి ఇసుక గంట వేయడం జరిగింది. వేసారు కానీ అక్కడ పూర్తిగా వర్క్ చేయకపోవడం వల్ల ఆటోలు కానీ, మోటార్ వాహనాలు కానీ, బళ్ళు కానీ ఇవన్నీ ఏదైనా సరే ఇబ్బందికరంగా మారేయండి. అవి కొంచెం ప్రజలు ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పేసి కొంచెం చిన్న అసూయ ఒకటి ఉన్నది. అవి తొందరగా పూర్తి చేస్తారని చెప్పేసి కూటమి ప్రభుత్వం తరపున మేము ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నుంచి వరం గారిని తొలగించారు కదా. అవునండి. ఎలా ఉందంటారు? అది ఏమనుకుంటున్నారు ప్రజలు? ఏమనుకుంటున్నారు అంటేనండి, ఒక విషయంగా చెప్పాల్సి ఏంటంటే ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు. ఆధిపత్యం అంతా జనసేనకే ఉంటుందని మా అభిప్రాయం. అందులో భాగంగానే వాళ్ళు ఏం చేసుకున్నా, ఈ 5 సంవత్సరాలు ఏం చేసుకున్నా సరే వాళ్ళు ఇష్టపూర్వకంగానే జరగాలి తప్ప నేను కూడా బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ని, భారతీయ జనతా పార్టీ.
అయినా సరే మేము కూడా ఊరికే కలెక్ట్ చేసుకోం పార్టీ వర్క్లో. అదేవిధంగా మన టీడీపీ నాయకులు అయినా ఎవరైనా సరే ఈ పిఠాపురం నియోజకవర్గం జనసేనది కాబట్టి ఇక్కడ పరిపాలన విధానం వాళ్ళు చేసుకుంటేనే కరెక్ట్ అని మాకు అనిపిస్తుంది. కానీ మనం కలెక్ట్ చేసుకోవడం వల్ల గొడవలు జరుగుతాయి తప్ప బీజేపీ తెలుగుదేశం కూడా కలెక్ట్ చేసుకుంటే ఇక్కడ గొడవల కింద ఉంటాయి తప్ప రెండోది ఏమి ఉండదు. ఆ విధంగా జనసేనకు ఆధిపత్యం జనసేనకు వదిలేయడమనే మా అభిప్రాయం చెప్పేసి నా అభిప్రాయం. ఇప్పుడు వర్మ గారు టీడీపీలోనే కొనసాగుతారంటారా, వేరే పార్టీకి వెళ్తారని పుకార్లు వస్తున్నాయి, ఏమనుకుంటారు దాన్ని? ఆయన వేరే పార్టీకి వెళ్ళి కన్నా టీడీపీలో ఉండడం ఉత్తమం అండి. మరి ఆయన మనసు ఎలా ఉందో మనం ఏమి చెప్పలేం. 2029లో ఇప్పుడు వర్మ గారి సపోర్ట్ వల్లే పవన్ కళ్యాణ్ గారు గెలిచారని చెప్తున్నారు. 2029లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు వర్మ గారి సపోర్ట్ లేకుండా? ఏంటి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ మూడు కూటమనం చేపు వీరు ఎవరు నెగ్గుతారనుకుంటే వారే నెగ్గుతారండి ఇక్కడ. అంటే నా వల్లే పవన్ కళ్యాణ్ గారు నెగ్గారని వర్మ గారు అది చెప్తూనే ఉంటున్నారు కదా. 2029లో ఆయన సపోర్ట్ ఉండదు, మరి ఎలా ఉంటుంది అంటారు? సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గంలో మొత్తం 30 సీట్ల వరకు ఇవ్వడం జరిగింది. మరి అక్కడ కూడా తెలుగుదేశం నెగ్గించానంటే దానికి అర్థం లేదు. ఇప్పుడు మరి మనం అనుకునేది ఏంటంటే మనం నెగ్గించామన్నా కనుకుంటే మన సపోర్టు చేసాము, మనం కూడా సపోర్ట్ చేసామని చెప్పేసి మనసులో పెట్టుకుని ముందుకెళ్ళడమే మంచి పద్ధతి. ఇవ్వండి బాబు, వాళ్ళకి ఇవ్వండి. అన్నగారు నమస్కారం. కూటమి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది కదా, పిఠాపురం నియోజకవర్గం ఏమన్నా అభివృద్ధి చెందుతుందండి? అభివృద్ధి చేయడానికి మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమాన్ని కూడా శంకుస్థాపన చేశారండి. ఆ కార్యక్రమం నిమిత్తంగా కొన్ని పనులు కూడా శంకుస్థాపన చేశారు కాబట్టి స్టార్ట్ చేస్తారు. మరి ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయండి, ఆయన స్టార్ట్ చేసి త్వరలో చేస్తానని చెప్పి మొన్నే చెప్పడం జరిగింది. మరి దాని విషయాన్ని కూడా పిఠాపురానికి ఎవరెవరు ఎన్ని సజ్జలు వేసారు అనేది తెలియపోవడం కొద్దిగా ప్రజల్లో ఇబ్బందిగా వస్తుందండి. దాన్ని పూర్తి కాన్ఫరెన్స్ చేయాలండి. అది చేయకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి దాన్ని త్వరలో పవన్ కళ్యాణ్ గారు చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ఈ నియోజకవర్గానికి ఏ గొడవలు లేకుండా ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన ముందుండి నడిపించాలని చెప్పి కోరుతూ ఉన్నామండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా బురద కార్యక్రమాలు అన్నీ జరిపాయి. అలాంటిది మరి వర్మ గారు కూడా దానికి వ్యతిరేకం చేసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని అంతా కూడా వైసీపీ నుంచి ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నీ ఎదుర్కొని ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఆయన ముందుండి నడిపించి ఈ యొక్క నియోజకవర్గానికి అర్జెంట్ మెజార్టీతో కూడా గెలిపించి ఆయన ముందుండి నడిపించారు. కాబట్టి ఆయన కూడా మహానుభావుడికి ఏదో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నామండి. మరి వర్మ గారు దృష్టిలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిపి న్యాయం చేస్తారని కోరుతూ ఉన్నామండి. మరి దీని విషయంలో కూడా మరి ఆయన కూడా ప్రతి కార్యక్రమానికి ఇంటింటికి వెళ్ళి ప్రతి కార్యక్రమానికి చేస్తూ ఉన్నారు. మరి ఈ సమస్యలు మొన్న సమస్య జరిగిన కాడి నుంచి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఏ సమస్య ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియట్లేదు. దానికి ఇన్ఛార్జ్ ఎవరు అనేది దాన్ని త్వరలో తేలుతారని చెప్పుకోవాలి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ తొలగించారు కదా, అసలు కార్యకర్తలు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏ విధంగా అనుకుంటున్నారు? ఆయనకి మరి చాలా దారుణం అండి అది. ఎందుకంటే నియోజకవర్గంలో చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు ఆయన తప్పు అని పెట్టారు కాబట్టి మరి తప్పు అనే పదానికి గొడవ జరిగినప్పుడు వైసీపీ నుంచి గొడవలు జరిగాయి. వాళ్ళు అందులోంచి కూటమిలోకి వచ్చి గొడవ పెట్టారండి. మరి మీరు ఎందుకు చేశారని చెప్పి జనసేన నుంచి కూడా ఎవరు అడగలేదండి. మరి అడగకపోవడం కూడా చాలా మాకు బాధగా ఉంది. అది రెండు వైపులు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో కూడా కొంతవరకు డెవలప్మెంట్ అయింది. ఇంకా శంకుస్థాపన చేశారు కాబట్టి ఆయన బాగా అభివృద్ధి చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఎస్ఎస్ఎన్ వర్మ గారు కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నామండి. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం వర్మ గారి టైంలో బాగా డెవలప్ అయిందా, పవన్ కళ్యాణ్ గారి టైంలో బాగా డెవలప్ అవుతుందా? వర్మ గారి టైంలో అంటే అండి, ఆ రోజును ఆయనకి వచ్చిన నిధులను బట్టి జనాల్లో బాగా పాపులర్గా తిరిగాడు. ప్రతి విషయాన్ని కూడా అలా ఫోన్ కొడితే పరిగెడతాం, మంచి అయినా చెడు అయినా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా పరిగెట్టుని వెళ్ళే విధానం బట్టి
ఇవాళ జనాలందరూ కూడా ఆయనకి బాగా పాపులర్ అయిపోయాడు. ఎందుకంటే చిన్నదైనా పెద్దదైనా మంచిదైనా చెడైనా ఆయన ప్రతి దానికి కూడా ఇంకా విషయానికి వచ్చేటప్పటికి ఆయన ఈ మానవుడు ఇంకో పార్టీని తేడా లేకుండా ప్రతి దానికి పరిగెట్టాడండి. అలాంటి ఎస్ఎస్ఎన్ వర్మ గారు ఈ రోజును బాధపడుతూ ఉన్నాడు. ప్రతి కార్యక్రమానికి కూడా మీరు ఎవరు కూడా ఏం మాట్లాడొద్దు, పైన అధిష్టానం ఏం చేస్తుందో చూద్దాం, అంతవరకు ఎవరు మాట్లాడదని చెప్పి ఆ విషయాన్ని కూడా వర్మ గారు ఆగి ఉన్నారండి. ఆయన ఇప్పుడు పార్టీలోనే ఉంటారా, వేరే పార్టీకి వెళ్తారని పుకార్లు వస్తున్నాయి కదా. ప్రజెంట్ మేము కూడా వెళ్ళి ఆ విషయంలో అడిగామండి. సార్ ఇలా చాలామంది కూడా వైఎస్ఆర్లోకి వెళ్ళిపోవాలి, వైఎస్ఆర్ ఆ విషయం ఎత్తొద్దు అన్నాడండి. వైఎస్ఆర్ గురించి ఎవరు కూడా మాట్లాడొద్దు, పార్టీ అధిష్టానం ఏం చేస్తుందో చూద్దాం, అంతవరకు కూడా ఎవరు ఏం మాట్లాడొద్దు అని చెప్పి వర్మ చెప్పడం జరిగిందండి. హౌస్ పరంగా ఉండిపోయారు. ఇప్పుడు కూడా మొన్న పుట్టినరోజు ఫంక్షన్ జరిగాక ఆయన నివాసానికి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయారండి. ఇక్కడ ఉంటే రకరకాల గొడవలు ఉంటున్నాయని చెప్పి దూరంగా వెళ్ళిపోయారండి. ఇప్పుడు వర్మ గారు పొల్లే పవన్ కళ్యాణ్ గారు నెగ్గారని చాలాసార్లు చెప్తూనే ఉంది. 2029లో వర్మ గారు లేకుండా పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉందంటారు. 2029లో అండి. 29లో కలవడానికి ఇక్కడ విభేదాలు లేకుండా ప్రతి కార్యక్రమాన్ని అందరినీ కలిపిపోయేలాగా ఉంటే కంపల్సరీగా పవన్ కళ్యాణ్ వస్తారండి. ఆయన ఇప్పటికీ కూడా ఉంది. కాకపోతే మా తెలుగుదేశం కార్యకర్తలు కూడా న్యాయం చేయాలని కోరుతున్నామండి. ఎందుకంటే చాలామంది కూడా వరం గారితో పాటు మేము ఇన్ఛార్జీలు అందరం ఉన్నాం. మాది 15వ వార్డు, నాది ఇన్ఛార్జి అండి, ప్రెసిడెంట్గా ఉన్నాను. మరి అలాగే ఇంకా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా వర్మ గారు అనుచరులుగా ఉన్నాం. ఏ విషయం వచ్చినా సరే జనసేనకి కలిపి వెళ్తున్నామండి. ఆయన కూడా చెప్తే ఉంటాడండి, జనసేనకి మనకి ఏ ఇబ్బంది లేదు, అన్ని కూటమి ప్రభుత్వం, ప్రతి ఒక్కరు కూడా కలిపి వెళ్ళాలని చెప్పారండి. ఆ విషయానికి మేము ఆయనతోనే ప్రయాణం చేస్తూ ఉన్నాం. అలాగే మాకు జనసేనకి ఏ ఇబ్బంది లేకుండా న్యాయం చేయాలని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరుతా ఉన్నాం. నమస్తే అన్న. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి అందరికీ నమస్కారం అండి. 2 సంవత్సరాలు పూర్తవుతుంది కదా, పిఠాపురం ఏమన్నా అభివృద్ధి చెందుతుంది? పిఠాపురం అభివృద్ధి అంటే గురుగారు వేరే వేరే పరిపాలన కోసం నాకు తెలియదు కానీ నేను సాధారణ ఆటో డ్రైవర్ అండి. నేను ఆటో డ్రైవరు ఒక కుటుంబం పేరు చెప్తే బూతులు మాట్లాడకూడదండి. సంకనాకు పోయామండి మేము, సంకనాకు పోయామండి. ఏ రకంగా చూసినా సంకనాకు పోయాం సార్. ఒకప్పుడు వైఎస్ఆర్ అంటే ఇంట్లో కూర్చోబెట్టి ఒక నెలకో సంవత్సరానికో 6 నెలలకో మాకు ఏదో రూపంలో డబ్బులు వచ్చేసారు. అదేమి లేదు సార్. ఇవన్నీ పక్కన పెడితే సింపుల్గా ఒక మాట చెప్పాలంటే సార్, ఇప్పుడు మ్యాక్సిమల్గా మనం ఒక క్యారేజ్ తీసుకున్నాం సార్, ఇంటికాడ నుంచి ఒక క్యారేజీ భోజనం తెచ్చుకున్నాం సార్. అది మనం ఓపెన్ చేతిలోకి కింద ఓపెన్ చేతిలోకి ఒక మట్టి పడిపోవచ్చు. అందులో మట్టో ఇసుక పడిపోవచ్చు. ఒక మట్టి పడిపోయిందంటే దాన్ని కొన్ని మెతుకులు తీసేసి బయటపడిచి మనం తినగలదు. ఈ కూటమి ప్రభుత్వంలోనూ ఇసుక వేస్తారండి. ఇసుక అంటే తిని భోజనంలో ఇసుక వేస్తారండి. ఇసుక వేస్తే ఎక్కడ ఎరగలదు అండి, రాళ్ళు వేయండి, ఏరుకొని పక్కన పడి తినగలదు వాళ్ళు. అవునండి, రాళ్ళు వేస్తే ఏరుకొని పక్కన పడిచి మనం తినగలదు. ఈ కూటమి ఉందండి, కూటమిలోనూ ఇసుక వేస్తారండి. మనం వేరలేము, మనం తినలేము. మరి బూతులు మాట్లాడకూడదండి. నాకిస్తారండి కూటమి అంటే నాకిస్తారు. గతం వైఎస్ఆర్లో అయితే అలా కాదండి. మీరు తిరగండి, మిమ్మల్ని ఎవడాపుతో నేను చూసుకుంటాను అనే టైంలో ఉందండి. అంటే మాకు ఇన్సూరెన్స్ కేసు పోడండి వైఎస్ఆర్ జగన్ అండి. తర్వాత ఏదైనా పథకాలు వచ్చాయండి. మొత్తం స్టార్టింగ్ మొత్తం ఏదో సంవత్సరానికి ఏదో పథకం వచ్చిందండి. పథకం వస్తే ఏదో ఒక ఆడలకో లేకపోతే ఏదో మొత్తం సంథింగ్ మనం పథకం పడిందండి. ఈ కూటమి అంటే ఎలా ఉందంటే అండి, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అండి, కూటమి మొత్తం అండి. బూతులు మాట్లాడకూడదు సార్, బూతులు మాట్లాడకూడదని ఇది నేను లైవ్లో మాట్లాడుతున్నాను. కానీ నాకు ఇస్తారండి కూటమి అంటే, నాకు 10,000 అప్పు ఇవ్వాలంటే, నాకు 10,000 అప్పు కావాలంటే సర్లేరా ఒక ఫ్రెండ్ నేను 10,000 అప్పు అడిగానండి. 10,000 అప్పు అడిగాను. ఒరే ఇంటికాడ మా ఆవిడ అడిగి చెప్తాను లేరా ఇస్తాను లేరా రేపు వెళ్ళండి అంటారు. అనే టైప్లో ఉంటుంది. ఈ కూటమి ఎలా ఉందంటే అండి మొత్తం నాకిస్తారండి. మరి అన్నిటికీ సంక్షేమ పథకాలు అన్నీ దేనికండి సంక్షేమం దేనికి ఇచ్చాడండి? దేనికండి? సంవత్సరానికి 15,000 ఆటో వీనోడికి ఏదో వేసాడు. ఏది పథకం దాని పేరు నాకు ఐడియా రాదు కానీ వేసాడు. 15,000 దేనికి వస్తుందండి? 15,000 దేనికండి? 15,000 దేనికి సరిపోతుందండి? ఇన్సూరెన్స్ 10,000 అండి. ఇన్సూరెన్స్ 10,000 అండి సంవత్సరానికి.
ఇన్ని రకాలకు పోతే ఈ సంవత్సరానికి దేనికి సరిపోతుంది 10,000 ఓ మాట చెప్పండి కట్ట చెప్పండి 10,000 మా జగన్ వైఎస్ఆర్ జగన్ 10,000 వేయండి ఆయన పరిపాలనలో మేము ఇన్సూరెన్స్ ఎన్ని కట్టుకుని తిరిగి వెళ్ళాము ఇలాగా నా సట్ట టైట్ అయిపోయింది నీకు ఇలా ఎక్కడైతే తిరిగి వాళ్ళు మేము వైఎస్ఆర్లో ఇవాళ ఈ ప్రభుత్వంలోనూ 15,000 వేయండి దేనికి వస్తుందండి 15,000 దేనికి వస్తుంది సార్ చెప్పండి మేము పొద్దున్న మళ్ళీ ఆడేవాళ్ళు ఒళ్ళు అలసిపోతే 200 తాగేవాళ్ళు 200 తాగేస్తాం మేము 200 తాగేస్తాం మేము ఆడేవాళ్ళు ఒళ్ళు అలసిపోయి తాగేస్తాం మేము ఒళ్ళు అలసిపోయి తాగేస్తాం నెలకంత అయిందండి 6,000 రూపాయలు అయిందండి అయిందండి గురిగారు లేదా ఈ ప్రభుత్వం బొక్క ప్రభుత్వం నెలకు 15,000 ఎత్తే అది సంవత్సరానికి 15,000 ఎత్తే దేనికండి ఏమవుతుందండి ఏమొస్తుంది చెప్పండి ఏమొస్తుంది నెలకి సంవత్సరానికి 15,000 ఎత్తే నువ్వు ఏమొచ్చింది ఇందులో చెప్పండి బోడీ బొంగేసరే ఏమొచ్చింది కొన్ని ఏమైనా తగ్గించావా కొన్ని ఏమైనా తగ్గించావా నీకు స్టార్టింగే చెప్పినాడు గురుగారు తిని కూట్లో మట్టి పడిపోతే రాళ్ళు పడిపోతే ఏరుకుని పక్కన మాడేసి తినగలగలండి మన ఇంట్లో వండి పెడతారండి అమ్మ నాన్న అవ్వచ్చు పిల్లం అవ్వచ్చు ఏమవచ్చు ఇది వరకు గుడిచి పేకల్లోనూ ఎలకలు ఉంటాయండి ఎలక గొద్దులు ఉన్నాయి పండే నేను తిన్నవాడినండి ఎలక గొద్దులు అన్నలో పడుకొని తీసుకొని పక్కన పడి తిన్నవాళ్ళు అండి అలా బతులుండి నేను ఇలాంటిది మట్టి వేస్తే మట్టి తీసేసి తినగలదు అండి ఇలా ఇసుక ఎత్తే ఎక్కడ ఏరగలదండి ఇసుక ఏరగలదమా అన్నలోను ఇసుక ఏరగలదమా ఈ ప్రభుత్వం ఏమన్నా వచ్చిందండి ఈ ప్రభుత్వం ఇది అమ్మ ప్రభుత్వం అనకూడదని స్టార్టింగ్ చెప్పాను నేను బూతులు మాట్లాడకూడదు ఈ ప్రభుత్వం దేనికండి ఎవరితో వచ్చిందండి ఒక రోడ్డు ఉందండి ఒక రోడ్డు గుద్దేసుకుని చచ్చిపోయాక రోడ్డు గుద్దేసుకుని బస్సులు తగలపడిపోయి యాక్సిడెంట్ పోయి 10 మంది 20 మంది చచ్చిపోవడానికండి రోడ్లు నీకు రోడ్లు ఏమైనా కూడెడతాయా నాకు కూడెట్టేయండి మరి అప్పుడు రోడ్లు బాగోక మొత్తం అంతా ఎవడైనా ఎదవా రోడ్లు బాగోతే ఎవడైనా చచ్చిపోయాడండి ఎవడైనా చచ్చిపోడా రోడ్డు బాగోతే ఎదరు స్పీడ్ బ్రేకర్ ఉంటే ఏం చేస్తారు ఇక్కడ బండి స్లో అవుద్ది దాన్ని తప్పించిన వెళ్తాడు రోడ్డు బాగుంటే ఏం చేస్తాడు తాగేసి ఉంటాడు ఆడు కొడతాడు 80 100 కొడతాడు ఎవడో గుద్దేస్తాడు సత్తాడు ఎవడు బాధ్యుడు అదే టైంలో ఆటోలు బాగు చేయించుకోవడానికే సరిపోయి వీడు ఏమిచ్చాడు చెప్పండి ఏమిచ్చాడు గత ప్రభుత్వంలో 10,000 ఎత్తే ఆటోలు బాగు చేయించుకోవడానికే సరిపోయి ఏంటండి బాగు చేసుకుంటే ఇన్సూరెన్స్ ఎంత అండి గురిగారు ఇన్సూరెన్స్ ఎంత అండి నెలకే ట్యాక్స్ ఎంత అండి ఇన్సూరెన్స్ ట్యాక్స్ ఎంత అండి ఏం చెప్తారండి ఈ అనకూడదు కానండి నాకు అసలు వీగే ఫీలింగ్ ఎక్కువ అండి నేను ఎప్పుడు మాట్లాడలేదు కానీ వీళ్ళు అధికారంలో రావడం కోసం వీళ్ళ కప్పుకోవడం కోసం ఏదో ముసుగులు కప్పుకున్నారు కానీ కూటమి వైఎస్ఆర్ పరిపాలనను 10,000 రూపాయలు ఎత్తే సంవత్సరం బతికోలేము మేము ఎంత సంపాదించామన్నది పక్కన పెట్టండి మా కాలు రకం నుంచి తిరిగి వాళ్ళు ఏమంటే ఎవడు ఉండేవాడు కాదు రోడ్డు మీద ఇప్పుడు 4 టికెట్లు ఉంటాయి 5 టికెట్లు ఉంటాయి ఆగా 5వ టికెట్ ఉంటే కేసు ఇప్పుడు 5వ టికెట్ ఉంటే కేసు అండి ఇప్పుడు 5వ టికెట్ ఉంటే కేసు ఇప్పుడు ఆ ప్రభుత్వంలో వైఎస్ఆర్లో 10,000 రూపాయలు ఇచ్చి ఇంటికాడ కూర్చున్న వాళ్ళు అని చెప్పి 10,000 ఇచ్చి చూడండి ఇప్పుడు ఆ ప్రభుత్వం గొప్ప ఈ ప్రభుత్వం గొప్ప ఏం ఉత్తరించాడండి ఒక ఉదాహరణగా నేను మగాడిని ముందు నిలబడి ఉంది మీకు నా ప్రభుత్వం వస్తే చీపనెక్కర 50 రూపాయలకి ఇస్తున్నాడు ఒక నేను ఓపెన్గా మాట్లాడుతున్నానండి ఇప్పుడు ఎంతండి మద్యం ఎంతండి ఇప్పుడు ఎంతండి రేట్ ఎంత మీకు తెలుసా కొరిగా మీకు తెలుసా డబుల్ పెంచాడండి డబుల్ బాధుడు ఏంటండి ప్రభుత్వం బాబాయ్ ఆగు ఎక్కడండి సామాజికులు ఎలా తట్టుకుంటాయండి ఎలా చూడండి ఆర్టీసీ ఫ్రీ అంట పెట్టమనండి ఒక 60 సంవత్సరాలకు 70 సంవత్సరాలు పెట్టమనండి ఈ వెహికల్ అన్నీ ఏమైపోతాయండి పోవాలా ఈ వెహికల్ అన్నీ ఎవరిని పోయించాలండి ట్యాక్సీ ఎంత డీజిల్ ఎంత డీజిల్ రేట్ ఎంత డీజిల్ మనం కొట్టి తెచ్చాం చేపలన్నీ మడ్డుడిసిపోయాయి ఇప్పుడు మళ్ళీ మాకేదో పుత్తుదో నిజమో మాకు తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చింది డీజిల్ దొరకదు ఆదివారం సండే సెలవు అని ఏమైపోవాలి ఈ వెహికల్ బళ్ళని ఏమైపోవాలండి ఆల్రెడీ మేము తిని కూడలు ఇసుకేసాడని చెప్పాను మీకు ఆల్రెడీ తిని రాళ్ళు ఎత్తే ఏరుకుంది నేస్తామండి ఇప్పుడు ఏదో పడిపోయిందని కిందనే రాయి కింద ఏరుకుంది పక్కన పడతాం తినేస్తాం ఇసుక ఎత్తే ఎక్కడ ఎరగలదా మీరు గురుగారు చెప్ప కట్ట చెప్పు ఇసుక ఎత్తే ఎరగలదా ఈ ప్రభుత్వానికి ఏం చేయాలండి ఇలా నా పొడికి ఎంత 4 కూటమి అంటే ఏం పీకుతారు ఇలా ప్రజల మీద దావుడి బాధుతారు గొర్రె మీద బాతున్నారు అన్నగారు కూటమి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది కదా ఇక్కడ ఏమైనా అభివృద్ధి చెందుతుందా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి అంటే ఏమి లేదండి ఏం కనిపించట్లేదు ఏం కనిపించట్లేదు
ఏం జరగట్లేదు. ఏం జరగట్లేదండి అసలు. ఇప్పుడు వర్మ గారిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ నుంచి తొలగించారు కదా. అవునండి. ఎలా ఉందంటారు ఇక్కడ అసలు ఏమనుకుంటున్నారు జనాలు? అసలు వర్మ గారు లేకపోతే అసలు పవన్ కళ్యాణ్కి వెళ్ళకండి. వర్మ గారి ద్వారాగానే వర్మ గారి గురించి అండి వేస్తే అక్కడ ఓట్లు ఆయనకి. ఇప్పుడు ఆయన ఎందుకు పనికి రాకుండా పక్క దోసి పారేశారు. వర్మ గారు ఉంటేనే గెలిచారు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఎవరికి తెలుసండి ఇక్కడ, ఎవరికి తెలదు. ఆ వర్మ గారు వల్ల వేసారండి ఓట్లు ఆయనకి, లేకపోతే పవన్ కళ్యాణ్కి అసలు పని అవ్వనండి వర్మ గారి వల్ల అండి. మరి 2029లో ఇప్పుడు వర్మ గారు లేకుండా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారా? అసలు డిపాజిట్లు కూడా ఉండవండి. వర్మ గారు ఇప్పుడు చేసిన ఇదికి ఆయనకి అసలు ఎవరో వేసే ప్రసక్తి ఉండదండి ఇంకా. మరి దీన్ని మోడల్ నియోజకవర్గంగా తీసుకొస్తానన్నారు కదా, అసలు అభివృద్ధి అంటూ ఏం కనిపించట్లేదు. ఏదండి ఇప్పుడు 2 సంవత్సరాలు అయ్యింది, ఇప్పుడు ఏదండి అసలు ఏది లేదండి అసలు. ఇంకా ఈ 3 సంవత్సరాలు కూడా ఇలాగే గడిచిపోద్దండి. మళ్ళీ దగ్గర చేసి ఏమైనా అదిగో ఇదిగా అంటారు అంతేండి, అంతకు మించి ఏమీ లేదు. మాటలు తప్ప పనులు ఏమి ఉండవండి. అభివృద్ధిలో ఏం కనిపించలేదండి అసలు. వర్మ గారు ఇప్పుడు టీడీపీలోనే ఉంటారా, పార్టీ ఏమైనా జరుగుతుంది అంటారా? అది ముందు ఏంటనేది ఇంకా ఏం చెప్పలేమండి. ఇప్పుడు వచ్చి అయితే ముందు ఇంకా జరిగే రోజులను బట్టి కాలాన్ని బట్టి చెప్పవచ్చండి. మరి అతను ఇప్పటికైతే ప్రస్తుతానికి చాలా దారుణంగా ఉందండి. ముందు రాబోయే రోజుల్లో మార్పు వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చండి. ఉండొచ్చండి. ఇప్పుడు ఆయన ఎందుకు పనికి రాకుండా చేసినట్టు చేస్తారు కదండి. ఉన్న ఇది కూడా తీసి పారేస్తారు. మరి దీన్ని బట్టి చూసుకోవాలంటే అవకాశాన్ని బట్టి వాడుకుంటూ చేసినట్టే కదండి పక్కకి. అందుకని చెప్పలేమండి. 29లో అయితే మరి పవన్ కళ్యాణ్కి అసలు డిపాజిట్లు కూడా ఉండవండి. అదన్నా మొన్న టర్న్ అన్నా, ఎందుకంటే ఏదో ఒక అవకాశం అంటున్నాడని అదన్నా వర్మ గారి గురించి చూసి వేసారండి. అదన్నా లేకపోతే అది కూడా ఏమి ఉండదండి. పిఠాపురం నియోజకవర్గం వర్మ గారి టైంలో బాగా అభివృద్ధి చెందిందా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ టైంలో అభివృద్ధి చెందిందా? ముందే ఇంకా కొంచెం పర్వాలేదండి, ఇప్పుడే ఏమి లేదండి. చెప్పుకోవాలంటే ముందు రోజుల్లో జరిగిపోయిన రోజుల్లో కొద్దిగా మంచి అండి. ఏమన్నా ఏదైనా చిన్న సమస్య వచ్చినా దగ్గరికి వచ్చి పరిష్కారం చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటామండి, అందరూ పవన్ కళ్యాణ్ మనుషులే అంటున్నారు. ఎవరికి చెప్పుకున్నాకి ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారి మధ్య అయితే నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్నారండి. ఆయన ఏదో రావడం వెళ్ళిపోవడం తప్ప ఆయన ఎవరికి ఏం కనిపించడండి. ఏదైనా మీటింగ్లకి రావడం వెళ్ళిపోవడం తప్ప ఎవరికి పెద్ద ఇదిగా ఏం కనిపించడండి. చిన్న వ్యక్తులకి ఎవరికి కనిపించరు. ఏదైనా చిన్న సమస్యలు వచ్చినా చెప్పుకోనేకంటూ ఏది లేదు. అందరూ పెద్దలండి. ఎవరికి చెప్తారు, ఒకరికంటే చెప్తారు. పిఠాపురం అంతా పవన్ కళ్యాణ్ తాలూకు పెద్దలే, ఇంకెవరు చెప్తారండి. అది జరిగేది అలాగ ఉందండి. జరిగేది ఏదో అన్నట్టు తప్ప ప్రజలకి మంచి చేసేది ఏమీ లేదండి. ఇంతకు ముందు అంటే అనుకోండి ఇళ్ళకాడికి వచ్చేవారు, ఏమైనా సమస్య ఉంటే ఏటని అన్నీ చూసుకునేవారు. ఇప్పుడు ఉన్నదనుకోండి ఎక్కడికో వెళ్ళాలి, పనులు మానుకుని తిరగాల, అంత బేగా అయ్యే పనులు కాదు. ఓ మాదిరైన వాళ్ళు ముసలం ముట్టుకున్నారంటే ఎక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకోగలరు కదంటారా. అలా అయిందండి. ఒక పెన్షన్ కావాలన్నా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలా, లేకపోతే లేదు అన్నట్టు ఉందండి. ఇక్కడ కమిటీ ఏదో వేశారు, మరి ఆ కమిటీ అన్న కార్యకర్తల వరకే అండి, ప్రజలకి ఏమీ పెద్దగా ఉపయోగపడేది ఏమి లేదు. జనాలకు అందుబాటులో అయితే మరి ప్రస్తుతానికి అయితే ఏమి లేదండి. జనాలకి ప్రతి ఒక్కరికి పైకి చెప్పుకోవట్లేదు, కానీ ఏదో కొద్దిగా అసంతృప్తితోనే ఉన్నారు. ఏమైనా పనులు జరిగితే ఎవరికాళ్ళు తృప్తిగా ఉంటుంది, ఎవరు వచ్చినా పర్వాలేదు, ప్రజలకి మంచి చేసి ఇదానం ఉండాలి కదా. అది ఏమీ లేదు ప్రస్తుతానికి అయితే. మరి రాబోయే రోజులు ఎలా ఉంటుందో తెల్లో. ఈ 2 సంవత్సరాలు మాత్రం పెద్దగా ఏమీ ప్రజలకి చేసిందంటూ ఏమీ లేదు.